అంటే ఈ ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్‌లో పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనిపిస్తా ఉందని చెప్తున్నారు. నిజమంటారా? అంటే అంజలి తన పాప ఎళ్ళినప్పుడు ఎవరైనా సరే తల్లి సహజంగా కన్న కూతురు మిస్ అయినప్పుడు కంప్లెయింట్ చేస్తది కదా బ్రదర్. నీకో నాకో బిడ్డలుంటాయి. తప్పుగా అనుకోకండి మీరు. ఎవరికో కన్న బిడ్డలుంటే మా బిడ్డ ఇలా చేసిందని ఊరోళ్ళకి చెప్పుకుంటామా? చెప్పుకోం కదా! సంబంధిత పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చిన మాట వాస్తవం. వాడిని కూడా పిలిపించి పోలీసోళ్ళకి ఇయ్యాల్సినటువంటి స్టైల్‌లో కౌన్సెలింగ్ ఇస్తే గనక వాడు ఇంటికొచ్చి మరి చంపిపోయేటోడా? అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. సో, ఇయ్యాల్సినటువంటి స్టైల్‌లో వానికి కౌన్సెలింగ్ ఇచ్చి, వానికి బుద్ధి చెప్పి, వాడిని భయపెట్టి ఉంటే గనక వాడు మళ్ళీ ఇంటికొచ్చి సుత్తి తీసుకొని చంపిపోయేటోడు కాదు. ఇగ మరి అది పోలీసుల నిర్లక్ష్యంగానే భావించాలి. ఫైనల్‌గా దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనొకటే బ్రదర్ ఇన్‌స్టాగ్రామ్‌లలోనో, ఫేస్‌బుక్‌లలోనో పరిచయమైనటువంటి వ్యక్తుల్ని ప్రేమ అనుకోని, కన్న తల్లిదండ్రుల్ని చంపడం అనేది ఎంత మూర్ఖత్వం. నిన్ను నవమాసాలు పెంచి, పెద్ద చేసి, పాలిచ్చి, చదివిచ్చి, ప్రయోజకుల్ని చేయాలనుకునేటువంటి నీ తల్లిదండ్రుల్ని ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి ఒక 8 ఏళ్ల పరిచయం అయినటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించి, వాడి కోసం కన్న తల్లిని చంపినవనంటే ఎంత దుర్మార్గమైనది. ఎన్ని చూస్తున్నాం రోజు మనం. ఒక ఆమేమో డ్రమ్ములో ఏసి సిమెంట్ ఏసింది. ఒక ఆమె హనీమూన్ పేరుతోని ప్రియుడి కోసం భర్తను చంపేసింది. ఒక ఆమె 12 పెళ్లిళ్లు చేసుకున్నది. ఒక ఆమె గద్వాల్లో బ్యాంకులో పనిచేసిన బ్యాంక్ ఎంప్లాయీని తల్లితో పాటు ఈమె ఇది చేసింది. ఇన్ని చూస్తున్నాం. సో నేనేమంటున్నానంటే సమాజం ఎటువైపు పోతుంది బాధేస్తుంది మాలాంటోళ్ళకి. ఓ మంచి విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజంలో ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ లాంటి ప్రభుత్వాలు చేయాలి. ఇంత దారుణంగా చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ సింపుల్ గా మా కొడుకుని తీసుకొచ్చుకుంటున్నాం అంటుందంటే మన చట్టాల పట్ల వ్యవస్థ పట్ల ఆమెకు అవగాహన లేకపోవడమా, లేకపోతే చదువు లేకపోవడమా, తెలియకపోవడమా అయి ఉండొచ్చు. చదువు రాని వాళ్ళందరూ ఏమంటారు ఇన్రెస్పెక్ట్ గా ఉంటారని నా ఉద్దేశం కాదు. కానీ ఇంత ధైర్యంగా సమాజం మొత్తం నేను దుఃఖంలో మునిగిపోతే చంపడం కరెక్టే మా కొడుకులు ఆమెను అట్టనే చంపాలి అనేటువంటి రీతిలో మళ్ళీ ఆమె నవ్వుకుంటూ మాట్లాడుతుంది. ఇంత కూడా బాధ లేదు. అరే మా వాళ్ళు చేసిన తప్పే అనేటువంటి ఇది కూడా లేదు. కొడుకుని వెనకేసుకొస్తుంది, సమర్థిస్తుంది. ఎలా చెప్పు? కాబట్టి మేమేమంటున్నాం అంటే ఆమె పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఉండాలి. ఇటువంటి తప్పులు దయచేసి యువత గాని యువకులు గాని మీరు ఎవరు కూడా చేయకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.